ఏలూరు జిల్లా ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనులకు సరైన సమయానికి వైద్యం అందడం లేదని సిపిఐ మండల కార్యదర్శి వెంకటాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారి గూడెంకు చెందిన దేవమ్మ సమయానికి సరైన వైద్యం అందక మృతి చెందిందని తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుండి మృతదేహాన్ని వెంకటాపురం మహాప్రస్థానం వాహనంలో తీసుకొచ్చారని, అక్కడి నుంచి బండారిగూడెం వరకు రోడ్డు లేకపోవడం వలన డోరీలో తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు హెచ్చరించినట్లు వెంకటాచారి తెలియజేశారు. కర్నూలు జిల్లాలో కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో నూతన అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరై అంబులెన్స్ ను ప్రారంభించారు. తల్లి బిడ్డకి ఎలాంటి అపాయం లేకుండా కిమ్స్ ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అంబులెన్స్ లో ఇంక్యుబేటర్, ఎన్ఎస్యుఐ వసతి, కొత్త అంబులెన్స్ లో ప్రవేశపెట్టడం జరిగిందని కిమ్స్ వైద్యులు తెలియజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణారంలోని అంబేద్కర్ కాలనీలో సైలో బంకర్ మూసివేతపై పోరాటాలు 11వ రోజుకు చేరుకున్నాయి. కాలుష్యంతో మృత్యువాత పడిన తమ కుటుంబ సభ్యుల చిత్రపటాలతో ర్యాలీగా వచ్చి దీక్షా స్థలాన్ని చేరుకున్నారని తెలిపారు. తమ సమస్యను పరిష్కరించేంత వరకు దీక్షని విరమించేది లేదని తేల్చి చెప్పినట్లు కాలనీ వాసులు తెలియజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విద్యాశాఖ అధికారులతో సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ప్రసాదరావు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి మంచి బహుమతులని తన సొంత నిధులతో ఇస్తారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్య అందేలా చూడాలని, 10వ తరగతి విద్యార్థులు మరింత ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపారని విద్యాశాఖ అధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్లో 1 టౌన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సమావేశంలో ఏర్పాటు చేశారు. లింగవరం గ్రామంలో ఎస్ఐ చంటిబాబు, గుడివాడ ఎంఆర్ఓలు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అటుగా వస్తున్న ఆటోను ఆపి తనిఖీ చేయగా సంచిలో 1700 గ్రాముల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సిఐ వెల్లడించారు. గుర్తు తెలియని మృతదేహం చెరువులో లభ్యమైన ఘటన నంద్యాల జిల్లా వనములపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని మత్స్యకారులు చేపల కోసం చెరువులో వల వేయక అందులో యువకుడి డెడ్ బాడీ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. యువకుడిని హత్య చేసి డెడ్ బాడీకి రాయి కట్టి చెరువులో పడేశారని జాలరులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించి విశాఖపట్నం వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా తాళపూడిలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని వేధిస్తూ అత్యాయత్నం చేసిన వ్యక్తిని తాళపూడి పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని ప్రేమ పేరుతో దిలీప్ అనే వ్యక్తి వెంటపడుతూ వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో దిలీప్ కళాశాలలోకి వెళ్లి ఆమెపై దాడికి పాల్పడి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలియజేశారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసినట్లు తాళపూడి ఎస్ఐ రామకృష్ణ వెల్లడించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలంటూ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వెనికండ్ల రాము కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. నారాయణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లోని సిబ్బందితో సమావేశమయ్యారు. గత ప్రభుత్వ అభివృద్ధిలో కుంటుపడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో పాటుపడతామని మంత్రి అన్నారు. ఈ నెల 27న జరిగే ఎన్నికలలో 1వ నెంబర్ గుర్తుపై తమ ఓటు వేసి ఆలపాటి రాజాను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే వెనికండ్ల రాము కోరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన దాడిశెట్టి రాజా కాకినాడ రూరల్లోని ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుని కలిశారు. ప్రతి వైసీపీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని కన్నబాబు తెలిపారు. విజయవాడలో మ్యూజికల్ పార్టీల పేరుతో నాయకులు గుమికూడితే కూటమి పార్టీలకు ఎన్నికల కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. మధిరా నియోజకవర్గం లచ్చగూడెం గ్రామంలో పొలానికి నీరు రావటం లేదని, పండించిన పంట కళ్ల ముందు ఎండిపోతుంటే తట్టుకోలేక ఎల్లయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు కుటుంబాన్ని పరామర్శించి పంట పొలాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వయాన ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిరా నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. చనిపోయిన రైతు కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా నివాస గృహం ఇచ్చి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కమల్ రాజు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్గనూరు పట్టణంలో మహిళా దొంగలు హల్చల్ చేశారు. 2 మహిళలు దుకాణ యజమానికి మాటలు చెబుతూ ఉండగా మరొకరు వెనక నుండి దుకాణంలోని బట్టలను దొంగిలించారు. అనుమానం వచ్చిన దుకాణ యజమాని మహిళను నిలదీశాడు. దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా 2 మహిళలను అరెస్టు చేశామని, మరో 2 పరారీలో ఉన్నారన్నారు. గతంలో చాలా చోట్ల ఇలా వస్త్ర దుకాణాల్లో దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహాశివరాత్రి వేడుకల నిర్వహణపై కలెక్టర్ పి ప్రశాంతి సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న శైవ క్షేత్రాల్లో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వస్తారని కలెక్టర్ తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు పుణ్య స్నానాలు, దర్శన సమాచారాన్ని అందించే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా పెంచకలపేట మండలంలో చేపట్టిన ప్రచారంలో పాల్గొన్నారు. పట్టభద్రుల తరపున మండలిలో ప్రశ్నించే గొంతుక హరికృష్ణ అని, ఎంతో మంది యువకులకు విద్యాబుద్ధులు నేర్పిన విద్యావేత్త అని కోనప్ప కొనియాడారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని యువకులకు కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు. మలక్పేట్ నియోజకవర్గంలోని ముసరంబాగ్ డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ టీచర్ కర్కశత్వం ప్రదర్శించారు. ఫస్ట్ క్లాస్ విద్యార్థిని అని కూడా చూడకుండా ఆ టీచర్ చితకబాదాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాబుని ట్రీట్మెంట్ నిమిత్తం స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. కుటుంబ సభ్యులు స్కూల్లో గొడవ చేయడంతో బాబు ట్రీట్మెంట్ చేస్తామని స్కూల్ మేనేజ్మెంట్ ఒప్పుకోవడంతో గొడవ సద్దుమణిగింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల అబ్బాపూర్ గ్రామంలో చిరుత కలకలం సృష్టించింది. గ్రామంలోని పశువులపై దాడి చేయగా 2 లేగతుడులు మృతి చెందినట్లు బాధిత రైతు తెలిపారు. గ్రామ శివారులోని ఇళ్ల సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలియజేశారు. గ్రామంలో బోను ఏర్పాటు చేసి వెంటనే చిరుతను కట్టడి చేయాలని స్థానికులు అటవీ శాఖ అధికారులకు డిమాండ్ చేశారు. గ్రూప్ 2 మెయిన్స్ కి అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయని తెలిపారు. రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దే అంశంపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని, ఆందోళనలో ఉన్న అభ్యర్థులను పిలిచి చర్చించాలని డిమాండ్ చేస్తున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని రామచంద్రనగర్లో మమ్రీ ప్రమీలమ్మ అబ్రహం దంపతులు గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యే రావడంతో కార్యకర్తలు డ్రమ్స్ మోతల మధ్య పూల వర్షం కురిపిస్తూ బాణసంచా పేరుస్తూ ఘన స్వాగతం పలికారు. అబ్రహం సోదరుడు శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు. హైదరాబాద్లోని అంబర్పేటలో అదృశ్యమైన 4 విద్యార్థులను యాదగిరిగుట్ట మండలం దాతరపల్లిలో గుర్తించినట్లు యాదగిరిగుట్ట సీఐ రమేష్ తెలిపారు. 4 విద్యార్థులను విచారణ చేయగా అంజద్, హర్షవర్ధన్, తేజనాథ్ రెడ్డి, నితీష్ కుమార్ గా గుర్తించినట్లు సీఐ తెలిపారు. స్కూల్లో టీచర్స్ మందలించడంతో పటేల్ నగర్ నుండి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా యాదగిరిగుట్టకి వచ్చినట్లు విద్యార్థులు తెలియజేశారన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉమ్మడి పీజీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న పీజీ సెట్ను రద్దు చేయాలని ప్రొఫెసర్ మధుమూర్తి తెలిపారు. యూనివర్సిటీలు స్వతంత్రంగా నిర్వహించేలా అవకాశం కల్పించాలని ప్రొఫెసర్ మధుమూర్తి కోరారు. ఇదే పద్ధతిన ప్రవేశాలు నిర్వహిస్తే విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతుందన్నారు. కావున పీజీ సెట్ను తక్షణమే రద్దు చేసి విశ్వవిద్యాలయాలే పీజీ సెట్ను నిర్వహించే విధంగా నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఈ విషయంపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ కి వినతి పత్రం అందజేసినట్లు తెలియజేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో భక్తులందరూ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం నుండి గత 50 సంవత్సరాల నుండి 200 మంది భక్తులతో కాలినడకన రాఘవేంద్ర స్వామివారి దర్శనార్థం వస్తున్నట్లు కొప్పుల గంగావతి తెలిపారు. స్వామివారి మంత్రం జపిస్తూ భజనలు నిర్వహిస్తూ వచ్చి స్వామి మాల బృందావనాన్ని దర్శించుకుంటామని తెలియజేశారు.